సూపర్ 6 పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. హామీలు అమలు చేయకుండానే సూపర్ హిట్ అంటూ కూటమి సర్కార్ మోసగిస్తుందని వైకాపా సభ్యుడు రమేష్ యాదవ్ ఆరోపించగా మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. హామీల అమలును జీర్ణించుకోలేకే వైకాపా నేతలు కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైకాపా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా సభ్యుడు సీఎంను కుప్పం ఎమ్మెల్యే అని మాట్లాడారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రికార్డును పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎంను అగౌరవపరిచినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం సభా నాయకుడు ఆ విషయాన్ని వైకాపా సభ్యుడు ఎలా మర్చిపోతారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత అబ్రకదబ్రా సూపర్ 6 చేసేసాం, మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ 6 సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష. మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష. కేవలం మాట తప్పను మడమ తిప్పను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పథకాలన్నీ చేశారనేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా కోడైపోతుంది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం మట్టికే ఎలక్షన్ల ముందు ఒక మేనిఫెస్టో, ఎలక్షన్ తర్వాత మరొక మేనిఫెస్టోని మరొకసారి నిరూపించింది ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. మరి ఎందుకు మరి పులివెందుల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష. ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. ముఖ్యమంత్రిని ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్పు అధ్యక్ష. మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందుల కులకేసి అంటే మీరు ఒప్పుకుంటారు అధ్యక్ష? మీరు ఒప్పుకోరు కదా. దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాము. ఆయన సభానాయకుడు అధ్యక్ష. ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎమ్మెల్యే, ఈజ్ లీడర్ ఆఫ్ ద హౌస్. ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం? కాబట్టి దయచేసి మీకున్న అధికారాలతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి. నారాయణఖేడ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరసత అభియాన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మహిళల పాదాలు కడిగి పూలు చల్లి పాదపూజ చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. విశ్వ హిందూ పరిషత్తులో ఒక విభాగమైన సామాజిక సమరసత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ జాతి అయితే ఇన్నాళ్ళు వెలివేయబడిందో వారికి ఈరోజు పాదపూజ చేశారు. ఏ ఊరిలోకి వెళ్ళినా దళిత వాడ ఊరి బయట ఉంటే తాండాలు ఊరికి దూరంగా ఉంటాయి. స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళు అయినా ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉండి అవమానపడుతున్న సందర్భంలో మనుషులందరూ కులమతాలకు అతీతంగా సమానంగా ఉండాలనే భావనతో సామాజిక సమరత కార్యక్రమంలో భాగంగా వెలివేయబడ్డ ఆడబిడ్డలకు ఈటెల రాజేందర్ స్వామీజీలు పాదపూజ చేశారు. ఈ పాదపూజ ఆ జాతి ఆడబిడ్డలకు గౌరవాన్ని, విశ్వాసాన్ని అందిస్తుందని భావిస్తున్నాం. మెదక్, నిజామాబాద్ జిల్లాలో చాలా కాలం 2 క్లాసుల వ్యవస్థ ఉండేది. ఏ జాతి అయితే ఇన్నాళ్ళుగా వెలివేయబడ్డదో, ఏ ఊరికి వెళ్ళినా దళితవాడ ఊరు బయటనే ఉంటుంది. తండాల రూపంలో లంబాడాలు జీవిస్తే తప్ప గ్రామాలను నివసించే పరిస్థితి లేదు. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా దళిత జాతి కానీ లంబాడ జాతి కానీ ఊరికి విశేషినట్టుగా ఉండి అవమానపడుతున్న సందర్భంలో మనుషులందరూ సమానమైనటువంటి
కులాలు లేని, మతాలు లేని మనుషులందరూ సమానంగా ఉన్నటువంటి భావన అయితే ఉందో అది అమలు కావట్లేదు. కాబట్టి ఈ సామాజిక సమరత ఈరోజు వెలివేయబడ్డ జాతి ఆడబిడ్డల్ని, వాళ్ళ లంబాడి ఆడబిడ్డలు కావచ్చు, దళిత ఆడబిడ్డల్ని ఇలా స్వామీజీలు మాతో సహా ఇలా పాదపూజ నిర్వహించడం జరిగింది. ఈ పాదపూజ ఆ జాతిలో ఒక విశ్వాసాన్ని, ఒక గౌరవాన్ని పెంచుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో 2 గ్లాసుల సిస్టమ్ ఉంది. వాళ్ళ గ్లాసు వాళ్ళే చా తాగాలి, వాళ్ళ గ్లాసులు తీసుకపోయి ఒక దాచుకోవాలి, మళ్ళీ హోటల్కి వస్తే మళ్ళీ అదే గ్లాసులో చా తాగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. చిన్నప్పుడు దళితులు ముట్టుకుంటే పసుపు నీళ్ళు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయాలు కూడా ఉండే. ఇవాళ పట్టణాలు లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు, కాలనీలలో ఉంటున్నప్పుడు ఈ కులతత్వం కనపడకపోవచ్చు, కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా కుట్టచలు కనబడతా ఉంది. ఇది రూపుమాపడానికి చేసేటువంటి ఈ ప్రయత్నం ఇది సజావుగా సాగాలని, మరింత గొప్పగా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేటువంటి వ్యక్తి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చెలో సెక్రటరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అంగన్వాడీ టీచర్స్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఐసీడీఎస్ మంత్రి హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవో 8ని సవరించి పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 నెలల పీఆర్సీ మినీ టీచర్స్, 11 నెలల ఏరియాస్ రిటైర్మెంట్ అయిన వాళ్లకు 10 నెలల సిబిఐ బకాయిలు వెంటనే చెల్లించాలి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీపై మరియు పీఎం విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలి, విద్యా బోధన బాధ్యత అంగన్వాడీ ఉద్యోగులకు ఇవ్వాలి, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలి అని ఇందిరా పార్క్ చౌరస్తాలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ సలీం బాబా దర్గా వద్ద పలు అభివృద్ధి పనులను ఈరోజు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్. ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యచందర్ తెలిపారు. నిరసనలో భాగంగా ఓయూఆర్సీ కళాశాల నుండి పరిపాలనా భవనం వరకు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని, రిటైర్మెంట్ మరియు మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీసం 5 లక్షల గ్రాడ్యుటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బైక్ ర్యాలీ చేయబోతున్నాము. దీని తర్వాత కొన్ని కార్యక్రమాలు, రేపు మహార్యాలీ అని చెప్పేసి, ఇంకా మానవహారం అని ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లీస్ట్ ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అన్న ప్రభుత్వానికి ఏమన్నా మా గురించి, మాకున్న ప్రాబ్లమ్స్ గురించి ప్రభుత్వానికి తెలుస్తుంది అని చెప్పి మేము అనుకుంటున్నాము. ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ గారు ప్రభుత్వానికి ఏమంటారు అంటే, మాకు
మాకు వ్యతిరేకంగా లేరు అని మాతో అంటున్నారు. మళ్ళీ మేము ప్రభుత్వానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ వైస్ ఛాన్సలర్ దగ్గర మీ చేతిలోనే ఉంది, మీ వైస్ ఛాన్సలర్ చేతిలోనే ఉంది, అంతా మీరు ఏం కావాలన్నా మీ అటానమస్ బాడీ కనుక మీ వైస్ ఛాన్సలర్ గారికి అన్ని హక్కులు ఉన్నాయి, మీకు పర్మనెంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా వారికే ఉన్నాయి అని ప్రభుత్వం చెప్పిన మాట. ఉస్మానియా యూనివర్సిటీలో అతి తక్కువ వేతనాలతో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులను నిర్వహిస్తున్నాము. మాకు ఎలాంటి ప్రయోజనాలు లేవు. మా కుటుంబాలలో చనిపోయినా కానీ వాళ్లకు ఉద్యోగం ఇవ్వడం లేదు. కనీసం వాళ్ళు రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయినా కానీ ఒక ఉత్త చేతులతోనే ఇంటికి పోవడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాలు మొత్తం కూడా రోడ్డున పడతా ఉన్నాయి. ఇటు విషయాలను మేము గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలకి ప్రభుత్వాలకు కూడా తెలిపాము. వాళ్ళు రెగ్యులర్ చేస్తా అని చెప్పారు, అయినా కానీ మాట తప్పారు. మరియు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా మేము ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసేది ఏమంటే, మా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కనీసం మీరు రెగ్యులర్ చేయకున్నా ఒక మినిమం టైం స్కేల్ ఇచ్చి మా కుటుంబాలకు ఒక ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని గౌరవనీయులైన మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వెంకటాపురం 135వ డివిజన్ కానాజీగూడ సాయి నగర్ ఎంక్లేవ్ గణేష్ టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన జిమ్ బీస్ట్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వ్యాయామం ఎంతో ముఖ్యమని, యువత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇలాంటి ఫిట్నెస్ సెంటర్లు దోహదపడతాయని అభినందించారు. సెంటర్ నిర్వాహకులు రాగాల భాస్కర్ రావు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. యువత ఉపాధి పొందేలా మరియు మరెందరికో శిక్షణ అందించేలా సెంటర్ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనే ఈ సదుపాయాన్ని కల్పించి ఇక్కడ ఉన్న యువకులకు ఇక్కడ మంచి ఫిట్నెస్ మీద ఒక అవగాహన కల్పించాలా, వాళ్ళకు ఒక మంచిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇది తీసుకొచ్చినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఎక్విప్మెంట్ అన్ని కూడా పరిశీలిస్తే అన్ని మోడర్న్ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ స్పేసింగ్ కూడా అద్భుతంగా చేసిండ్రు. ఇక్కడ యూతులందరూ తరలి వచ్చి వాళ్ళ యొక్క ఫిట్నెస్ పైన ఇక్కడ తరఫీదు పొందితే డెఫినెట్ గా వాళ్ళు ఫిట్ గా ఉండి ఫ్యూచర్ కూడా వాళ్ళకందరికి కూడా బాగుంటుందని నేను భావిస్తూ భాస్కర్ రావు గారికి, అలాగే మా అన్న నాగేశ్వరరావు గారికి, మా అక్క సబితక్కకి, మాస్టర్జీ గారికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. కుకట్పల్లి లులు మాల్ 2వ వార్షికోత్సవం జరుపుకుంది. దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ నిర్వహించనున్నట్లు జనరల్ మేనేజర్ మినేష్ తెలిపారు. దసరా సేల్ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు కొనసాగనుందని తెలిపారు. ఈ సేల్లో భాగంగా హైపర్ మార్కెట్, కనెక్ట్ ఫ్యాషన్ స్టోర్లపై గరిష్టంగా 60% డిస్కౌంట్లు అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి కట్టకు కస్టమర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్లు, కొనుగోలుదారుల కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 కింద తగ్గించిన డిస్కౌంట్లు నేరుగా వినియోగదారులకు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ మహమ్మద్ షరీఫ్, బయింగ్ మేనేజర్ సఫరుద్దీన్, హైపర్ మార్కెట్, మాల్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్లు ఫనీ, విక్రమాదిత్య, ఆసిల్ తదితరులు పాల్గొన్నారు. For shopping and dining and as well entertainment also. This all has been successfully happened because of your constant support and trust. In this precious occasion, I would like to express my gratitude to our valued customers and media partners along with our peoples in Hyderabad. We would like to looking forward for bringing more. We planned many events throughout the weekend, throughout the week, and recently in fashion category we increased our
Judio and Style Union, we added Judio and Style Union. And in home improvement category, we added Mr. DIY, which is Hyderabad first outlet. Also in F&B, we introduced 3 new outlet, which is Creamstone. దసరా కూడా అక్టోబర్ 2 ఉండడంతో దాని సేల్ అనేది ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. సేల్ అనేది 26వ తారీఖు నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది. ఈ సేల్లో స్పెషల్ ఏంటంటే అప్ టు 60% ఆఫ్ హైపర్ మార్కెట్, కనెక్ట్, ఫ్యాషన్ స్టోర్స్ పైన అప్ టు 60% అనేది కిల్లర్ డీల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే కాకుండా హవర్లీ సర్ప్రైజ్ గిఫ్ట్ ప్రతి కస్టమర్కి కాదు, హవర్కి ఒక కస్టమర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది, లక్కీ డ్రా. అండ్ అదే కాకుండా కిల్లర్ ఆఫర్స్, అంటే మీరు ఎక్కడ చూడని ఈ దసరా సీజన్లో మీ పండగ షాపింగ్ని మరీ అంత అద్భుతంగా చౌకగా చేయడానికి లులు మాల్ మంచి ఆఫర్ తీసుకురావడం జరిగింది. అదే కాకుండా GST 2.0 మన ఫినాన్స్ మినిస్టర్ చెప్పినట్టు GST 2.0 ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో, ఏదైతే GSTలో తగ్గించబడినాయో ఆ సేమ్ డైరెక్ట్ డిస్కౌంట్ కస్టమర్స్కి లులు మాల్ 20వ తారీఖు నుంచి 22nd నుంచి ఏ రోజైతే మన GST 2.0 ఇంప్లిమెంట్ అయిందో ఆ రోజు నుంచి కాచిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో మహిళలు దసరా నవరాత్రులు సందర్భంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్ శిరీష ఓంప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా నవరాత్రి సందర్భంగా ఈరోజు ఇక్కడ మా కాచిగూడ డివిజన్లోని పార్టీ ఆఫీస్ ముందు బతుకమ్మ వేడుకలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడికి అందరూ కూడా లేడీస్ భారీ సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ దసరా నవరాత్రులు దసరా అంటేనే జనరల్గా అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే బొమ్మల కొలువు, గోల, కొత్త బట్టలు అవన్నీ కాకుండా మనకి దసరా మాత నవరాత్రిలో అన్ని అవతారాలు ఉంటుందో అలా మనకు కూడా ఫీమేల్స్కి మనందరిలో కూడా ఒక దుర్గామాత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూతే తీసుకుంటే ఫియర్లెస్ యాటిట్యూడ్ మాత అది. మీ జాబ్ ఇంటర్వ్యూస్ అయినా కానీ, స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా, ఎగ్జామ్స్ ఉన్నా, యూత్ ఫియర్లెస్గా చూపించడానికి అది మనలోని మాతని చూపించటము. అలానే ఇప్పుడు లేడీస్కి తీసుకున్నట్టయితే మల్టీ టాస్కింగ్ కానీ తీసుకున్న ఎంతో ఆప్యాయంగా అందరినీ చూసుకోవడము, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే అందరు కలిసి మెలిసి దాన్ని సాల్వ్ చేయడము, ఇవన్నీ కూడా మనలో ఉన్న మాత అవతారాల కింద తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకొని కష్టంలో ఉన్నప్పుడు భయపడకుండా డోంట్ బీ ఫియర్ఫుల్, ఫియర్లెస్ యాటిట్యూడ్ తోటి ముందుకు వెళ్ళమని చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అలానే దసరా పండుగ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేసి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ కుమార్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే వరకు అశోక్ తన దీక్షను విరమించుకోరని కృష్ణయ్య తెలిపారు. అశోక్కి ఏదైనా అనర్థం జరిగితే దానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీవో 29ని తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠాలు చెప్పే లెక్చరర్ అశోక్ సార్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయబట్టి 12వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వ్యవహరిస్తుంది. అని నిరుద్యోగుల పట్ల మీకు సోయలేనప్పుడు ఏ వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఏడాది తిరిగే లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ పండుకున్నారండి? చట్టసభలో ప్రకటించారు కదా జాబ్ క్యాలెండర్ బట్టి విక్రమార్క గారు. మరి చట్టసభలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ దిక్కులేనప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని రేపు ఎలక్షన్లలో మా దగ్గర కోట్లాడడానికి వస్తారు? మీరు ఇదే వైఖరి కనుక ఇట్లనే కనుక మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మీకు లోకల్ బాడీస్ లో బుద్ధి చెప్తాం. అండ్ మీరు నిరుద్యోగులను ఎందుకంత తక్కువ చూపు చూస్తున్నారో మాకు అర్థం కాదు. తెలంగాణ తెచ్చుకుంది కొన్ని పోస్టులకు మీరు ఇస్తారు. ఇవి ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు 2 లక్షలు ఉంటుంది ఆయనకు.
కొత్త ఉద్యోగం రిక్రూట్మెంట్ చేసుకుంటే 30,000. ఇది ప్రజలకు తెలవాలి. కొత్త పైసలు లేవు గవర్నమెంట్తో ఎక్కడికి వస్తాయని. రిటైర్ అయిన ఉద్యోగికి 2 లక్షలు ఉంటాయి. ఇప్పుడు కొత్త ఉద్యోగికి ఎంత ఇస్తాను? 30. ఒక్క ఉద్యోగి రిటైర్ అయితే 6 మంది కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేస్తే కూడా ప్రభుత్వానికి భారం పడదు. ఇంత లెక్కలు దాకున్నాయి మా దగ్గర. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మన అశోక్ను సీరియస్గా తీసుకోవాలి, లైట్గా తీసుకోకుండా ఆయన ఎంబడి మొత్తం నిరుద్యోగ యువత ఉన్నది. ఒక్కరిద్దరు కాదు, 17-18 లక్షల మంది యూత్, వాళ్ళందరూ యువకులు, అందరు కూడా 20 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉన్నోళ్ళే ఉన్నారు. మియాపూర్లోని రఫా పునరావాస కేంద్రంలో సందీప్ అనే రోగి రాత్రి హత్యకు గురయ్యాడు. ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన సందీప్ డ్రగ్స్కు అలవాటు పడి గత 8 నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. అదే సెంటర్లోనే నెల రోజులుగా చికిత్స పొందుతున్న నల్గొండకు చెందిన ఆదిల్, బర్సాస్కు చెందిన సులేమాన్ కలిసి సందీప్పై దాడి చేసి దారుణ హత్యకు పాల్పడ్డారు. మారక ద్రవ్యాలకు బానిసలు కావడంతో సందీప్, ఆదిల్, సులేమాన్ రఫా పునరావాస కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ముగ్గురి మధ్య గొడవ జరగడంతో సందీప్పై ఆదిల్, సులేమాన్ దాడి చేసి చంపారు. నిందితులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరు పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. శ్రీకర హాస్పిటల్ నుంచి ఒకటి మర్డర్ కేసుకు సంబంధించిన ఇంటిమేషన్ లాగా ఫర్దర్ గా మా టీమ్స్ అక్కడికి వెళ్లేసి ఎంక్వైరీ వెరిఫై చేయగా అందులో సందీప్ అని చెప్పేసి మృతుడు 38 సంవత్సరాలు గత 8 నెలల నుంచి రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో నాగార్జున ఎంక్లేవ్ లో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలియడం జరిగింది. అతను ఉండే రూమ్ లో ఎవరైతే ఉన్నారో కో పర్సన్స్ సులేమాన్ ప్లస్ ఆదిల్ అని చెప్పేసి ఇద్దరు కూడా గత 1.5 month 2 months నుంచి కూడా తరచూ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఉండటంతో అంతటా వీళ్ళిద్దరు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సందీప్ ను ఒకడు ఉన్నట్టు చూసి కిచెన్ పక్కన ఉన్న బాల్కనీలోకి తీసుకెళ్లి వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కట్టెతోని ప్లస్ అతని దగ్గర ఉన్న నెయిల్ కట్టర్తోని అటాక్ చేయడంతో అతను చనిపోవడం జరిగింది. అంతటా అక్కడ గుర్తించినటువంటి ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని ట్రీట్మెంట్ గురించి అని చెప్పేసి ఇక్కడ శ్రీకర్ హాస్పిటల్ తీసుకురాగా బ్రాడ్ డెడ్ అని చెప్పేసి డాక్టర్స్ నిర్ధారించడం జరిగింది. తదుపరి డెడ్ బాడీని గాంధీకి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. మృతుల్ని ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళను అప్రహెండ్ చేసి ఫర్దర్ గా వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది.